హాయ్ ఎవ్రీవన్, నేను మీ వనిలా. వెల్కమ్ మై ఛానల్. ఈరోజు కడియంలో మా ఇంట్లో మొత్తం గోడలన్నిటికి, కిటికీలకి, గోడలకి, గుమ్మాలకి మొత్తం చిల్లు పెట్టేశారు. అసలు ఎందుకు పెట్టారో మా ఆయన దగ్గర నుండి పెట్టించారు. మీకు చూపిస్తే ఇల్లంతా చిందరమందరగా ఉందండి. అసలు పిచ్చెక్కుతుంది అసలు. ఇవో మొత్తం కిచెన్ ర్యాకులన్నీ పీకేసాం. కిచెన్ మొత్తం బయటే ఉంది. అన్ని సామాన్లు రోజు పనమ్మ అయితే తోమిచ్చేసి ఇలా మూటలు కట్టేసి ఉంచాము. ఎన్ని మూటలు, సామాను మూటలు అన్నమాట. మొత్తం చూడండి, ఇల్లంతా అసలు గందరగోళం అంటే గందరగోళంగా ఉంది. ఫుల్గా అసలు ఏది ఎక్కడ ఉందో కూడా తెలియదు. అవి కిచెన్ ఐటమ్స్ ఏవో, ఇవేవో బట్టలు, ఇవి అసలు బీభత్సంగా ఉందండి. అసలు అడుగు పెడతాను దుమ్ము, ఎంత దుమ్ము ఉందంటే అంత దుమ్ము ఖచ్చితంగా కదిలిపోయింది ఇల్లంతాను. డ్రిల్లులు జరుగుతున్నాయి. అసలు ఏమైందంటే మా ఇల్లంతాను చెదల పట్టేసాయండి, బాగా చెదల పట్టేసింది. అందు గురించి మొత్తం కబోర్డ్స్ అంతా పీకిచ్చేసారు. ఇదిగో చెదలు చూసారా ఎలా పట్టేసిందో, మొత్తం పట్టేసి పైన ర్యాకులు, అసలు వుడ్ లోపల ప్లేవుడ్ షీట్స్ పెడతారండి. మధ్యలో సిమెంట్ ర్యాక్స్ కాకుండా మధ్యలో పార్టీషన్ కోసం వుడ్వి ప్లేవుడ్ షీట్స్ పెట్టారు. ఆ షీట్స్ అంతా చెదపట్టేసాయి. అసలు మొత్తం వాల్ డ్రాప్ అంతా పట్టేస్తే బట్టలు పెట్టడానికి కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది. అందు గురించి ఇంకా వాళ్ళు బాగా ట్రబుల్ ఫేస్ చేస్తారు మొత్తం ఏమోయ్య. అందు గురించి మొత్తం తీసా అనమాట. మొత్తం ఇక్కడ పెద్ద కబోర్డ్ ఉండేది, కబోర్డ్ విత్ అటాచ్ మీన్స్ కబోర్డ్ దగ్గర ఓపెన్ చేసుకుని వాష్రూమ్కి వెళ్ళేలాగా మొత్తం ఇల్లు ఇంత ఎగ్గొట్టేస్తాము. ఇదో మొత్తం పడగొట్టేసాం. ఆ పై ర్యాక్స్ కూడా మొత్తం పట్టేసే చెదలు మీకు నేను క్లియర్గా కనిపిస్తున్నాయి కూడా. ఇంకా అలా కాదని చెప్పి మొత్తం తీసేసి ఇప్పుడు ఇదంతా నార్మల్ రూమ్ లాగా చేసేస్తాము. ప్లానింగ్ అయితే ఇదంతా తీసేసి ఇటున్న వార్డ్రోబ్ని తీసుకొచ్చి ఇటు సైడ్ పెట్టాలి అనేది ప్లాన్ అనమాట. అందు గురించి ఇక్కడ ఉండే ఏసీని కూడా ఇటు సైడ్ షిఫ్ట్ చేసేసాం. ఈ వాళ్ళకి మాకు కబోర్డ్కి అబ్బడానికి రాకూడదు అని చెప్పి ప్లాన్డ్గా. అందు గురించే వీళ్ళని పిలిచి ఫస్ట్ కంట్రోల్ వాళ్ళు పిలిచి ఇవి ఇక్కడ డ్రిల్స్ వేశారు కనబడితే. ఫస్ట్ డ్రిల్ వేసి స్ప్రే చేశారు, మందు కొట్టి తర్వాత ఇలాగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇది పెట్టేశారనమాట. ఆ చిల్లుని కవర్ చేసేస్తూ అలా ప్రతిదీ. ఇది గోడలు, ప్రతి గోడ ఇంత మొత్తం గోడలు, కిటికీలు, ప్రతి కిటికీకి, గుమ్మానికి ఒక్క ప్లేస్ కాదు అన్ని ప్లేస్లు మొత్తం ఇల్లంతా కూడా ఇదిగోండి గుమ్మానికి ఇలా అంతా చేసేసి మొత్తం చేసేసి. ఇంత బిజీలో కూడా మా అత్తయ్యగారు నాకు సేర్మేన్ కర్రీ చేశారండి. ఈ సేర్మేన్ అనమాట చిన్ని చేపలు, చాలా టైనీ చేపలు ఉంటాయి. ఇది ఇక్కడ దొరుకుద్ది, గోదావరి స్పెషల్ అనమాట. అది కొత్త నీళ్ళు వచ్చేటప్పుడే వస్తూ ఉంటుంది. నా కోసం చాలా ఇష్టంగా చేశారు. 2 వర్క్స్, ఈ కబోర్డ్స్ క్లీన్ చేయటం అండ్ ఈ పెస్ట్ కంట్రోల్తో మందు కొట్టిపించడం, ఇది అనమాట ఈరోజు మా వర్క్. నిన్న కొంచెం అంతా క్లీనింగ్, ఈ పడగొడతాం అంతా నిన్న చేశారు, నిన్న వర్క్ అదంతా. ఈరోజు ఈ పెస్ట్ కంట్రోల్తో ఇవన్నీ తీయటం. అసలు పిల్లలేమో పైన టాప్ రూమ్కి పంపించేశాను. వాళ్ళకి స్మెల్ అంతా వస్తుంది అని చెప్పేసి వాళ్ళని పైకి పంపించేసి మేమైతే కింద ఉండి వాళ్ళు కూడా అక్కడ బాగానే ఉండండి అన్నీ అరేంజ్ చేశాను. వాళ్ళకి స్నాక్స్ అన్నీ పెట్టేసి ఇంకా అక్కడే నేను ఫుడ్ కూడా అక్కడ తీసుకెళ్ళి అక్కడే ఫీడ్ చేశాను. అసలు వాళ్ళకి కిందకి రానియకుండా. స్మెల్ వేస్తే కాకుండా ఎందుకని సేఫ్టీగా ఉంటుంది అనే ఒపీనియన్తో ఇది మెయిన్ స్మెల్ లేనిదే వేపించాము. ఎందుకంటే ఇబ్బంది కదా, స్మెల్ బాగా వస్తుంది అని స్మెల్ లెస్ ఉన్నది మేము ప్రిఫర్ చేసాము. అది కొంచెం కాస్ట్ ఎక్కువ, నార్మల్ పెస్ట్ కార్ట్ మీద స్మెల్ లేనిదే రేట్ ఎక్కువ. అయినా అది రేట్ అయినా పర్వాలేదని చెప్పి అదే మేము వేయించాము ఇంటికి అంతాను. కింది ఇల్లంతా కూడా చేయించేసాము. పెస్ట్ కంట్రోల్ మొత్తం వేసేసారు. ఇప్పుడు పైన రూమ్ ఉంది, ఒక సింగిల్ రూమ్. అంటే కిందది సరిపోదు, సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. అది సరిపోదని చెప్పి మా కోసం పైన ఒక రూమ్ పెట్టుకున్నాము మేము. ఆ రూమ్లో తీసుకెళ్తున్నాం అనమాట. అక్కడ కూడా డోర్కి కూడా వినిపించేద్దాము, ఇంకా రాకుండా ఉంటుంది అని టెర్రస్కి అయితే వచ్చేసాను. ఇదే 2 స్టేర్స్ ఎక్కేటప్పటికి ఆయాసం వచ్చింది. దీనికి కూడా చేయించేస్తాను, తాళం తీయించేస్తాను. టాప్కి వచ్చేసేయండి. డోర్ తీసించాలా?
కాసేపు ఉంచేస్తే స్మెల్ పోతుంది మేడం మరి. దీన్ని ఇక్కడే కొట్టించాల్సిందే. రాత్రికి మళ్ళీ ఇందులోనేగా మేము పడుకునే. కిచెన్లో కూడా ఈ కింద ర్యాక్స్ ఉంటాయి కదా, మొత్తం ఈ ర్యాక్స్ అన్ని పీకేసాము కొంచెం బాగాలేదు అని చెప్పి. అండ్ ఈ పైన ర్యాక్ కూడా కిచెన్లో తీసేసాము. ఇవి మనము కొత్తవి తయారు చేయిస్తాము. ఇంకా ఈ పైన అండ్ ఈ కింద ఇవి ఉంచేస్తాము. అండ్ ఈ పైన కూడా ఉంచేస్తాం అనమాట. వీటికి ఆల్రెడీ నిన్న పెస్ట్ కంట్రోల్తో మొత్తం లోపలంతా స్ప్రే చేయించేసాము. ఈ ఏరియాలు కూడా మొత్తం అంతా స్ప్రే చేయించేసాము. ఎందుకంటే ఇవి బాగున్నాయి, డోర్స్ అది ఏం పాడవలేదు, అంత బాగుందని చెప్పేసి చెక్ చేసి ఇది బాగుందని వచ్చేసి ఈ పైన మొత్తం పాడైపోయింది. అది ఒక కనిపిస్తుంది కదా, అంత అసలు బాగాలేదు. అందుగురించి అవన్నీ తీయించేస్తాం. అవి కొత్తది, ఇవి కొత్తవి వేయించాలనేది మా ఐడియా. ఇవైతే ఉంచేస్తాము. మొత్తం ఇల్లంతా కిటికీలకు లోపల ఇన్సైడ్ ఇంట్లోపల కిటికీకి బయట కిటికీకి రెండు వైపులా డ్రిల్ వేసేసి ఆ మందు కొట్టి ఆ తర్వాత వైట్ సిమెంట్తో దాన్ని క్లోజ్ అయితే చేసేసారు. అలా ప్రతి ఇల్లంతా చేశారు. అలాగే గోడలకి కింద టైల్స్ ఉంటుంది కదా, టైల్స్ పైన కూడా అలాగే డ్రిల్స్ పెట్టి ఇల్లంతా ప్రతిదీ కిచెన్, బెడ్రూము, హాలు ఒక్కటి కాదు ఏ ప్లేసు వదలకుండా మొత్తం అంతా అలాగే చేసేసారు. డ్రిల్ వేసి ఫస్ట్ తర్వాత స్ప్రే కొట్టి వైట్ సిమెంట్తో అంటించేయడం చేశారు. ఇది మాకు మామూలుగా ఒక 5 years క్రితమే మేము చేయించాల్సింది. మేము అశ్రద్ధ అయింది. అంటే ఆ స్ప్రే కొడితే స్మెల్ ఎక్కువ వస్తుంది, మళ్ళీ తేడా చేస్తుంది, ఇంకా అలా ఆలోచించి మేము ముందుకు వెళ్ళలేకపోయాము. అనవసరంగా కబోర్డ్స్ పీక్కుని అంతవరకు చేసేసుకున్నాం. అదే మనం ఒక 5 years క్రితము స్మెల్ లెస్ ఉంటాయి, ఇలా చేయించచ్చు అని తెలిసి ఉంటే ఇంత అవేర్నెస్ లేకపోయింది. ఉండుంటే అప్పుడే చేయించేవాళ్ళం. ఇంకా లేకుండా ఉండే గుమ్మాలు కూడా చాలా వరకు పోయినాయండి. అవి ఎంత టేక్ అయినా సరే చెదపట్టేసింది, మొత్తం అంతా గుళ్ళొచ్చేసింది. మార్నింగ్ లేచేటప్పుడు మా ఇల్లు ఇలా ఉంది. అంటే నైట్ ఇంక ఇంట్లో పడుకోలేదు, వాళ్ళు స్మెల్ వేస్తే అన్నారు కానీ ఎందుకు ఛాన్స్ తీసుకోవటం అని చెప్పి ఇంకా బయట పైకి వెళ్ళిపోయాము. అందరము పైన పడుకున్నాము. ఇంక ఇలా ఉంది మార్నింగ్ లేస్తే. ఇప్పుడు ఈరోజు దీన్నంతా క్లీన్ చేసుకోవాలి, ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇది ఈరోజు టార్గెట్. నిన్న పీకటం టార్గెట్, ఈరోజు సర్దటం టార్గెట్. అలా ఉంది ఏమో పని. ఎంతవరకు అవుద్దో ఎలా అవుద్దో చూడాలి. మరి స్టార్ట్ చేసేద్దామా? మరి చకచకా చేసేసుకుందాం పని.